పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెంలో ఉన్నాము. ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి రైతు సదస్సులో రైతులు మరియు వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా స్టాల్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ నిర్వహించినటువంటి రైతు సదస్సులో వ్యవసాయ ఉద్యానవనానికి సంబంధించి, అలాగే నూతన వంగడాలు కానివ్వండి, ప్రెసిషన్ ఫార్మింగ్ గురించి, ఉద్యానవనంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూలంకుషంగా ఈ మీటింగ్ లో నిర్వహించడం జరిగింది. అలాగే అనేక మంది రైతులు ఈ సదస్సు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. చాలా మంది దీని ద్వారా లబ్ధి పొందినట్లుగా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అభ్యుదయ రైతులకు అవార్డులను ప్రదానం చేసి వాళ్ళని సత్కరించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గద్దె వెంకటరత్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం. ఈరోజు రైతు సదస్సుకి వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ కాలేజీకి రావడం జరిగింది, యూనివర్సిటీకి. మేము ఇక్కడ రైతులందరికీ కూడా ఈ మీటింగ్ అనేది సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంది. ఏం చేతంటే మనకి ఇక్కడ హార్టికల్చర్కి సంబంధించింది విషయాలు కానివ్వండి, డ్రిప్కి సంబంధించింది కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, అదేవిధంగా హార్టికల్చర్లో వచ్చిన ఉత్పత్తుల నుంచి వాల్యుయేషన్ చేసుకుని మనం ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, అలాగే ప్రకృతి వ్యవసాయంలో కూడా పండించిన ఉత్పత్తులు అన్నీ కూడా ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలనే విధంగా కూడా 5-6 జిల్లాల నుంచి కూడా రైతాంగం రావడం జరిగింది. అలాగే అధికారులు, హార్టికల్చర్ అధికారులు యూనివర్సిటీ నుంచి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రైతులందరికీ కూడా ఈ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంది. 26 జిల్లాల నుంచి రైతులను కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రైతుని కూడా సన్మానించడం జరిగింది. ఇది ఒక గొప్ప శుభపరిణామంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే అండి, నా పేరు రాజు అండి. మేము ఫ్రూటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కంపెనీ నుంచి వచ్చాము సార్. ఇక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రైతు సదస్సు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో మేము స్టాల్ పెట్టడం జరిగింది సార్. ఇక్కడ దీని పర్పస్ ఏంటంటే మ్యాంగో కవర్స్ సప్లై చేస్తూ ఉంటాం సార్. ఫ్రూట్స్కి నాణ్యమైన ఉత్పత్తులు పెంచుకోవడం కోసం ఈ మ్యాంగో కవర్స్ సప్లై చేస్తూ ఉన్నామండి. ఈ స్టాల్లో ఈ ఫ్రూట్ కవర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగిందండి. రైతులకి మేము ఈ కవర్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. మన ఫ్రూట్ సైజుని బట్టి మనం రైతులకి సైజ్ చేస్తూ ఉంటామండి. ఈ కవర్స్ అనేవి సైజుని బట్టి సైజ్ చేయడం వల్ల అల్ఫాన్సా 17x20 సైజ్ చేస్తామండి. అట్లాగే బంగినపల్లి రసాలకి 18x28 అట్లా సైజుని బట్టి సప్లై చేస్తుంటాం సార్. ఈ 18x28 అనేది 2 రూపీస్ పడుతుంది సార్ ఇది. ఇంకా జంటకాయలకి కానీ, లేదంటే జామ, దానిమ్మ, ప్లస్ ఆరెంజ్, కాలీఫ్లవర్, వాటర్ మిలన్, ఇంకా ఫ్రూట్స్కి కస్టర్డ్ యాపిల్, ప్లస్ ఇలా సప్లై చేస్తూ ఉంటాం సార్ మేము. దీనివల్ల రైతులకు ఉపయోగపడేలాగా ఈ కవర్స్ అనేది సప్లై చేస్తూ వస్తున్నాం సార్. ఇది రైతు మన దగ్గర కొన్న తర్వాత మనం GST బిల్లు ఇస్తాం సార్. GST బిల్లు ప్లస్ పట్టాదారు పాస్ పుస్తకం నేము ప్లస్ ఈ GST బిల్లు పట్టుకెళ్ళి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర HO గారిని కలిసి వీళ్ళు సబ్సిడీ అప్లై చేసుకున్నట్లయితే 40 to 60% మధ్యలో వీళ్ళకి సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది సార్. ఇదిగోండి సార్, మనం కట్టిన ఫ్రూట్స్ కవర్. ఇదిగోండి సార్, ఇంత నాణ్యమైన ఫ్రూట్ని మనం చూడగలుగుతామండి. మన ఎక్స్పోర్టింగ్ క్వాలిటీ కూడా దీనికి ఖచ్చితంగా వస్తుంది సార్. ఇట్లా నా పేరు ఆదినారాయణ, పల్నాడు జిల్లా అండి, ఈపూరు మండలం, కూచునపల్లి గ్రామం. అయితే మేము ఎప్పుడు కూడా తీగ జాతి పైర్లు వేస్తుంటా. ఇది బీర, కాకర, దొండ, టమాటో వేస్తుంటానండి. పనులు అయితే మాకు చాలా ఉన్నాయి. వర్షం పడింది, విత్తనం పెట్టుకోవాలి.
అయినా సరే మనకి రేపు విత్తనం పెట్టవచ్చుద్దో కానీ ఇక్కడ మీటింగ్ అనేది రేపు జరగదు కదా, అందుకోసం ఆ పనులు కూడా అట్లా అట్టి పెట్టి వచ్చాం. వచ్చినందుకు మాకు తెలియని చాలా ఇక్కడ తెలుసుకున్నాం. ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేస్తే మంచి దిగుబడి వస్తుంది, దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి. మన్సింగ్ సీట్ వాళ్ళ ఫలితాలు ఆ ఊరికే కొద్దిగా తెలుసు, కొంచెం ఎక్కువ తెలిసాం. అంటే మేము ఆ ఊరికి మోయినమైన 25 మైక్రాన్ వేసేవాళ్ళం. మైక్రాన్ పెంచిన వల్ల తెల్లదోమ ఆశించదనేది ఇంకో పంట కూడా పనికి వస్తుంది అనేది ఒకటి తెలుసుకున్నాం. అంటే డబ్బుల కోసం ఏదో మెత్తబడి కొద్ది వేయకుండా కొంచెం కేజీ వేసేది తెలుసుకున్నాం. పైగా ఈ యొక్క హార్టికల్చర్ని తీగ జాతులను ఏ విధంగా పండించాలి, ఏ విధంగా ఏ అదునులో పండించాలి, అందరూ ఒకే పైరుగా కాకుండా ఒకేసారిగా కాకుండా విడతల వారిగా వేసుకొని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది ఇన్న దాంట్లో కొంత తెలుసుకున్నామండి. ఈ రైతు సదస్సుకి రావటం వల్ల మాకు తెలియని చాలా తెలుసుకున్నాం, చాలా ఉపయోగం ఉందండి. మా పేరు రామిరెడ్డి అండి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామం నుంచి వచ్చామండి. మేము ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి, ఈ క్రెడిట్ తోటలు పెంచుకునే వాళ్ళకి ఈ నాటు విత్తనాలు అనేది సప్లై చేస్తుంటామండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో రైతు సదస్సుకి అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు వచ్చి ఉన్నారు. ఆ విత్తనాలు ఆదరిస్తున్నారండి. అంటే నాటు విత్తనాలు అనేది మళ్ళీ ఇదివరకు గతంలో ఉండే మధ్యలో ఈ నాటు విత్తనాలు కనుమరుగని మళ్ళీ ఈ మధ్య నాటు విత్తనాలు అనేది వాడి పేట తోటలో పెంచుకొని తినేదానికి ఆరోగ్యకరంగా ఉండేదానికి కూడా ఇష్టపడుతున్నారండి. ప్రభుత్వం కూడా ఈ నాటు విత్తనాలను ప్రోత్సహించడం, ఇట్లాగే ప్రకృతి సేద్యాన్ని కానీ ఇట్లా వాతావరణం సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా రైతు సదస్సులో రైతులకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు పంట వేసుకోవాలనేది, పంటలో ఎట్లా పెట్టుకోవాలనేది, అంటే మనకి వచ్చేటువంటి మార్పులు, అంటే భూమి నిస్సారం అయిపోతుంది, భూమిని మళ్ళీ సారవంతం చేసుకోవాలని చెప్పేసి దాని మీద కూడా సదస్సులు నిర్వహించి రైతులకి సూచనలు కూడా సలహాలు కూడా బాగా ఇస్తున్నారండి యూనివర్సిటీ నుంచి. నా పేరు పాతూరు విజయ్ కుమార్. నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంగుటూరు. ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా రైతు సదస్సు మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామనగూడెంలో నిర్వహిస్తున్నారు. రైతుల్ని చైతన్యవంతులను చేసి ఈ హార్టికల్చర్ ద్వారా రైతాంగం వాళ్ళ ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద ఈ రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సదస్సులో ముఖ్యంగా ఇంటర్ క్రాపింగ్, మల్టిపుల్ క్రాపింగ్, అదేవిధంగా ఎలాంటి వెరైటీస్ వేసుకుంటే రైతులు లబ్ధి పొందుతారో, పామాయిల్ కానీ కోకోనట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు పామాయిల్ 20 years బ్యాక్ 25 years బ్యాక్ ఏదైతే ఈ టెనేరా, ఫిసిఫెరా ఏదైతే ఉన్నాయో యూనివానిచి అని బాగా ఎత్తుకు ఎదిగిపోయి రైతులు కోతకి ఒక 20 ఏళ్ళ తర్వాత కోతకి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అధిగమించి ఈ రోజుని డ్వార్ఫ్ వెరైటీస్, అంటే హైట్ పెరగకుండా ఎక్కువ ఈల్డింగ్, ఎకరానికి 12-14 టన్నులు వచ్చే గెరాడ్ కానీ, సిరాడ్ కానీ, లేకపోతే స్ప్రింగ్ వెరైటీస్, డ్వార్ఫ్ వెరైటీస్, ఇవన్నీ కూడా కొత్తగా ఉద్యానవన సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్స్ డెవలప్ చేస్తున్నారు. అదే విధంగా కోకోనట్ లో TND, గోదావరి, గంగా, అలాగే డబుల్ సెంచరీ, ఒక బొండం చూస్తేనే అది చాలా పెద్దగా ఉంటది. మన ఏరియాకు బాగా సూటబుల్ అయిన ఒక చెట్టుకు వచ్చి 150-200 కాయలు వస్తాయి. అంటే అభ్యుదయ రైతులు ఆల్రెడీ ఇవన్నీ కూడా వేస్తున్నారు. అదే విధంగా రేపు ఇంకా మంచి పంటలు ఉద్యాన శాఖ ద్వారా మంచి ఉత్పత్తులు సాధించి రైతాంగం అభివృద్ధి చెందాలని, అదే విధంగా సబ్సిడీల మీద ఫార్మ్ ఎక్విప్మెంట్స్, కోత మిషన్లు, వరి కోత మిషన్లు కానీ, లేకపోతే మన పామాయిల్ గెల్ల కటింగ్ యంత్రాలు కానీ, అదే విధంగా సబ్సిడీ మీద ట్రాక్టర్స్ కానీ, పవర్ ట్రిల్లర్స్ కానీ, రోటావేటర్లు కానీ, మరి ఇంత మంచి సదస్సుని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మరి కులపతులు కానీ, రిజిస్ట్రార్ కానీ, వీళ్ళందరూ కూడా సైంటిస్టులు కానీ, మేమందరం స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి సీన్ గారు, అలాగే మా ఉంగుటూరు ఎమ్మెల్యే గారు పచ్చమట్ల ధర్మరాజు గారు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి రాజు గారు, ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ బ్రహ్మరాజు గారు, మా సూరతుల అయ్యప్ప జ్యోతి, ఇలాగే తాడేపల్లిగూడెం చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా రైతుల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసి వీళ్ళందరినీ కూడా అభ్యుదయ రైతులందరినీ ఇక్కడ తీసుకొచ్చి సన్మానం చేసి రైతులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి ఉత్పత్తి ఏ రకంగా పెంచుకోవాలి, వ్యవసాయం ద్వారా అనుబంధ పరిశ్రమల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ ఈ సదస్సు అత్యద్భుతంగా సాగింది. రైతులందరూ కూడా ఇక్కడే ఉండి స్టాల్స్ అన్ని పరిశీలించి మంచి వాతావరణంలో ఈ సదస్సు జరిగినందుకు మేమైతే చాలా ఆనందపడుతున్నాం. ధన్యవాదాలు.